మరి కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మా అందరి నమస్కారాలు. మరి ఈరోజు రానున్న సంవత్సరం నిమిత్తం జడ్పిహెచ్ స్కూల్ మరియు మన ఎంపీపీ స్కూల్ యొక్క డ్రైవ్ కార్యక్రమం అనేది 17వ తారీఖున నిర్వహించబోతున్నాం. స్కూల్ టీచర్స్ పిల్లల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. మరి ఈ 17వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి నిమిత్తం ఈరోజు కరపత్రాలు మరి పాంప్లెంట్స్ అనేవి ఇంటింటికి మరి అందించడం జరిగింది. కావున 50 మంది కొత్తపల్లి గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు మన ఒక ఇంటి నుంచి కూడా బయలుదేరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్కూల్ టీచర్స్కి పిల్లలకి కూడా కొత్త ఉత్సాహాన్ని నింపి మరిన్ని అడ్మిషన్స్ మన కొత్తపల్లి గ్రామ గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి మన గ్రామ అభివృద్ధి స్కూల్ అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు కూడా పెంచుతారని ఈ కార్యక్రమానికి సహకరిస్తారని మరి ఈ కార్యక్రమం మన దుబ్బ సంతోష్ గారు కోఆప్ట్ మెంబర్ గారు ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ కూడా కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. సో అదేనండి విషయం ఏంటంటే మనకి కిందటి సంవత్సరం ఒక టార్గెట్ చేసుకొని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఒక ర్యాలీ చేయడం జరిగింది. 2025లో అడ్మిషన్ల కోసం కష్టపడ్డాం. ఊర్లో చాలామంది సహకరించారు దానికి మనకు వచ్చిన అడ్మిషన్లు ఏంటంటే 40 వరకు అడ్మిషన్స్ వచ్చాయి మనకి కిందటి సంవత్సరం. అయితే అది చాలా తక్కువ సంతృప్తినిచ్చింది. ఈ సంవత్సరం మరింత కష్టపడి, ఎందుకంటే మనకి కొత్త టీచర్లు వచ్చున్నారు, ఎస్జిటిలో ఒక 4-5 వచ్చున్నారు, అండ్ ఉన్న టీచర్లు అందరూ మొత్తం 16 మంది స్టాఫ్ ఉండగా ఎక్కువ మంది పీజీలు చేసిన, అంటే 90-95% మంది పీజీ అంటే ఉన్నత విద్యలు చదివినటువంటి అధిరోహించినటువంటి వ్యక్తులే ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఏదో డిగ్రీలు చేసి ఇంటర్మీడియట్ చేసి వాళ్ళు చెప్పడానికి ఇక్కడ ఏం రాలేదు. సో అలాంటి వ్యక్తులు మనకి విద్యను అందించడానికి మన కోసం కష్టపడతా ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకునే స్థితిలో మనం లేము. యాక్చువల్గా మన చుట్టుపక్కల గ్రామాలు కానీ మన గ్రామంలో ఉన్న వ్యక్తులు కానీ అది తెలియజేయాలని చెప్పి వాళ్ళు చాలా అంటే ఉపాధ్యాయ సిబ్బందితో పాటు మన ప్రధానోపాధ్యాయులు అంటే శాంతకుమారి గారి ఆధ్వర్యంలో వాళ్ళు చాలా పెద్ద ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి మన వంతు మనం సహకారం చేయాలి. గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఒక బాధ్యత గల ప్రౌఢుడిగా మనం ఎంతో కొంత దానికి మద్దతుగా నిల్చోవాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి సమయం ఏంటంటే మధ్యాహ్నం 3 గంటలు ఉండాలి. రానున్న శుక్రవారం, రాబోతున్న శుక్రవారం ఏప్రిల్ 17వ తారీఖున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ఎందుకు ఇంత ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామంటే, ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తి రావాలని ఎందుకు పెట్టామంటే, మాకు కిందటి సంవత్సరం 40 మంది వచ్చారు. ఈ సంవత్సరం బలంగా చేస్తే, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది చేయగలుగుతామో లేదో మాకు తెలియదు. ఇదే శక్తి మనకు ప్రతి నెక్స్ట్ ఇయర్ ఉంటుందో లేదో తెలియదు. మార్పులు ఎలా జరుగుతాయో తెలియదు. ఎటువంటి పరిస్థితులు మనం ఆపుతాయో కలుస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఈ అవకాశం మన ముందు ఉంది. ఇప్పుడు 17వ తారీఖు మంచి అవకాశం ఉంది, సువర్ణ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుండి ఒక మనిషి వస్తే ఖచ్చితంగా స్కూల్ మీద బలమైన నమ్మకం కలుగుతుంది. ఖచ్చితంగా 100 మంది కంటే ఎక్కువ జాయిన్ చేయిస్తారనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, మహిళలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, యువత, ఇదిగో ఇలా ఇప్పుడు ప్రత్యేకించి అభిజ్ఞ యూత్ అసోసియేషన్ వాళ్ళు మనకి ఈ పాంప్లెంట్ల పంపిణీ కార్యక్రమం సహాయం చేయడం జరిగింది. అంటే అరగంట క్రితం వరకు వేరే వ్యక్తులు అంటే యూత్ కానీ గ్రామ పౌరులు కూడా చాలామంది సహాయం చేయడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై దీన్ని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.